భూమి చేయడం మా గంగాధరుడు సరే రోజు ఎలా ఉంటుందంటే విషాన్ని గళంలో పెట్టుకున్నట్టుంటుంది గంగాధరునికి. ఆ కార్యక్రమాల పనులు ఎన్ని ఉంటాయంటే కష్టమైన పనులు, భుజస్కంధాల మీద గళంలో పెట్టుకోవాలా, ఏం మాట్లాడడానికి లేదు, పైన మాత్రం తేలిగా మాట్లాడాలి, అక్కడ లోపల గళంలో విషయం ఉంటుంది. సమస్య ఎందుకంటే ఆ ఉన్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవి అలాంటిది. ఇలాంటి అందరూ మీరు చేసిన సందర్భంలో ఒక్కటి రెండు మాటలు చెప్పి వేమనది ఒక ప్రోగ్రాం ఉంది కనుక పాల్గొనవలసి ఉంది. ఒక్క మాట. ఇప్పుడు మనమంతా ఈ ఆనందంలో రథోత్సవ సంబరాల్లో మనం యమునా తీరానికి పోదాం. యమునా తీరమునం ఘటోద్ధరణకై అర్థించున వేళ మౌనము పాటించి ఇట దించవచ్చితివే కృష్ణ అన్న రాధమ్మతో రమణి భారము దించుటే తలకు భారం బెత్తగా నోపనంచు మనస్తృప్తిని కూర్చు మాధవుడు బ్రోచుగాక ఈ లోకము. యమునా తీరంలో రాధమ్మ చంకలో బిందె పెట్టుకొని నీటి కోసం పోయి నీటిలో బిందె ముంచగానే బరువైంది, ఎత్తుకోలేకపోయింది, దిక్కులు చూసింది. బిందె ఎత్తడానికి ఎవరైనా సాయం చేస్తారని వచ్చాడు. వెన్న దొంగ, చిలిపి దొంగ, నల్ల దొంగ వచ్చాడు. నక్కి వచ్చి పొగడ చెట్లలో రెమ్మల్లో దాక్కున్నాడు. చూశాను లేవయ్యా నిన్ను, నువ్వు వచ్చేసి నాకు బిందె ఎత్తుదు కానీ కృష్ణయ్య నీ ఆటలు చాలు అంది. నీకేమిటి బిందెని ఎత్తేదని తుర్రునే ఎగిరిపోయా. ఈయన ఇంటి దగ్గరికి వెళ్ళి బిందె దించుతుంది ఈమె రాధమ్మ. సర్రున మళ్ళా వచ్చాడు. వచ్చి రాధా కొంచెం ముందు బిందె దిస్తాను. మనమంతా ఏమనుకుంటాం? బిందె ఎత్తడం కష్టమా, దించడం కష్టమా? ఏమంటారు మీరు? ఎత్తడం కష్టం కదా, ఎత్తడం కష్టం, బరువు కదా, అంటే బరువులు ఎత్తడం కష్టం. కానీ ఈయన తుర్రును వచ్చి నేను దిస్తానంటే అదేంటయ్యా పో, బరువులంతా కూడా అప్పుడు ఎత్తడానికి రాకుండా దించడానికి వస్తావంటే శ్రీకృష్ణ పరమాత్మ మన భారతీయతకు, మన హైందవ యొక్క ధర్మానికి, మన భారతీయ వైభవానికి, మన భగవద్గీత జ్ఞాన ప్రభకు పతాకగా ఖండాంతరాలలో అందరి చేత జేజేలందుకున్నటువంటి వందే కృష్ణం జగద్గురు అన్నారు. అలాంటి సద్గురు అనేటువంటి కృష్ణ పరమాత్మ అన్న మాట చూడండి. రమణి భారము దించుటే తలకు భారం బెత్తగానోప. ఓ రమణి, నేను ఇతరుల యొక్క భారాలు దించేవాడిని కానీ వాళ్ళ తలలకు భారాలు ఎత్తేవాడిని కాదు అన్నాడు. ఆలోచించండి ఇప్పుడు ఏది కష్టం అంటే, మనిషికి దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, ఎన్నో ఉంటాయి, అవన్నీ బరువులు అన్నమాట. మన తలలో ఎన్నో ఉంటాయి. ఈ తలను పరిశుభ్రంగా ఉంచకుండా అనేక రకమైన మాలిన్యాలతో పెట్టుకుని ఉంటాం బరువుగా. అలాంటి బరువులు దించేవాడిని నేను కానీ బరువులు ఎత్తేవాడిని కాదు అన్నాడు. అలాంటి శ్రీకృష్ణ పరమాత్మ రక్షించుగాక ఈ జాతిని అని ఈ ప్రార్థన. ఇందులో ముఖ్యమైన విశేషం ఏంటంటే, ప్రపంచంలో అందరికీ జయంతులు ఉన్నాయి, మనుషులందరూ జయంతి చేసుకుంటారు, బర్త్డేలు చేసుకుంటారు. కానీ ఎక్కడ కూడా మన దేశంలో తప్ప ఒక పుస్తకానికి, ఒక బుక్కుకు, భగవద్గీతకు మాత్రమే జయంతి జరుగుతుంది. ఇది మన భారతీయులుగా గర్వించాలి, ఎక్కడైనా చెప్పుకోవాలి. మన భగవద్గీతకు జయంతి జరుగుతుంది మార్గశిర మాసంలో ఏకాదశి రోజున. అలాంటి వైభవాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించిన కృష్ణ పరమాత్మ లోకాన్ని అలాంటి పవిత్ర ధర్మక్షేత్రమైనటువంటి ఈ క్షేత్రంలో పుట్టినటువంటి మనం ఒక్కటి ఏంటంటే, ఎవరికి ఇబ్బంది కలిగించకుండా, ఎవరికి బరువులు ఎత్తకుండా
ఎవరి యొక్క మనస్సులో కానీ ఎవరి తలలకు కానీ బాధ కలిగించకుండా జీవించడమే నిజమైన భారతీయ ధర్మము అని చెప్పుకోవాలి. అది మనం ఎప్పుడైతే పాటిస్తామో నిజంగా ఆరోగ్యదాయకంగా మనం ఉండడానికి వీలుంది, ఆనందదాయకంగా కూడా మనం ఉంటాం. అందరూ కూడా సర్వే జన సుఖినో భవంతు అనేది జరుగుతూ ఉంది అని కోరిక. మన భారతంలో వెల్కమ్ హర్నారాయణ సార్, ప్లీజ్ కమాండ్ సార్. శ్రీకృష్ణుని భగవద్గీతను మర్చిపోకూడదు. భగవద్గీత అంటే వయస్సు మళ్ళిన వాళ్ళు, ముసలి వాళ్ళు చదువుకునేది అనుకోకూడదు. అందరూ చదవాలి. భగవద్గీతలో మనకు జీవన సమస్యలు ఎన్ని ఉన్నాయో ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం ఉంది. స్వామి వివేకానంద చెప్తాడు, ఉత్తిష్ట అంటాడు, లే అంటాడు. ఒక్కసారిగా లేండి, మేల్కొనండి, జాగ్రత్త వహించండి, ముందు కురుకండి, మీ గమ్యాన్ని సాధించండి అంటాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే భగవద్గీత నుంచే. భగవద్గీతలో మనము కార్య సాధకులు కావడానికి, కావ్య సూరులు కావడానికి కావలసినటువంటి తత్వబోధ ఉంది, జ్ఞానబోధ ఉంది. ఇది అవిచ్ఛిన్నంగా ప్రపంచమంతా దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి వెలుగు ఇది. అందుకని ఈ భారతదేశానికి ఎంతోమంది పాశ్చాత్యులు, ఎంతోమంది పరుగున వచ్చి ఆశ్రయం చెందుతూ ఉంటారు. ఈ దేశం యొక్క విజ్ఞాన గరిమ అది, జ్ఞాన సంపత్తి అది. కనుక అలాంటి భూమిలో మనం పుట్టాం. మనకు భారతంలో కూడా ఎంతో వరులేయవి వనరించిన నరవర అప్రియము తన మనంబునకగు వరులకున విషయకునికి పరాయణము పరమధర్మ పథములకెళ్ళనని భారతంలో చెప్పాడు. మనకి ఈనాడు ఎన్నో పత్రికలు ఉన్నాయి. ఒకప్పుడు ఒక ఆంధ్ర పత్రిక మాత్రమే ఉండేది. అందులో దేశోద్ధారక కాశీనాథ నాగేశ్వరరావు పంతులు గారు, వారు దేశం కోసం పత్రికలు నడిపినటువంటి వాళ్ళ వ్యాపారం కాదు. అలాంటి మహానుభావుడు ఎడిటోరియల్లో సంపాదకత్వంలో ఈ పద్యం వేసేవాడు. భారతంలో ఉండే పద్యం ఏమిటి భావం అంటే, ఎవరైనా ఇతరులు నీకు కీడు కలిగిస్తే ఎంత బాధ కలుగుతుందో అలాగే ఇతరులకు నువ్వు కీడు కలిగించిన వాళ్లకు అంతే బాధ కలుగుతుంది అని ఇతరులు ఇబ్బంది పెట్టకుండా జీవించడమే ఉత్తమ ధర్మము, దాని సారాంశం. ఇది మన భారతీయ ధర్మం. ఇలాంటి పద్ధతిలో మీరు ఎదగాలని, ఎందుకంటే మన లిటిల్ ఫ్లవర్ స్కూల్లో సాహితీ సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో జరిగాయి. మనిషికి కేవలం ఇది తొంగుంటే సరిపోదని ఒక సినిమా డైలాగ్ ఉంది. కళాత్మకమైనటువంటి దృష్టి ఉండాలి, కళాకారులుగా ఎదగాలి. మనిషికి ఏదో ఒకటి ఎక్స్ట్రా ఒక కళ ఉండాలి, ఆర్ట్ ఉండాలి. కేవలం ఆర్ట్ అని ఉంటుంది. ఆర్టిస్టు అంటారు ఇంగ్లీష్లో. ఆర్టిస్టులు అంటే కళాకారులు, ఆర్టిస్ట్ అంటే హృదయ సంబంధమైనటువంటి వారు. కనుక మనకు ఆత్మ సక్రమంగా స్పందన చెందాలి. మనకి ఏ విధమైనటువంటి ఒత్తిడులు లేకుండా, అంటే ప్రెషర్ లేకుండా ప్లెజర్గా ఉండాలి అంటే ఇంకా బాగా అర్థమవుతుంది మీకు. ఇలా ఉండాలన్నప్పుడు ఏమవుతుందంటే కళ ఉండాలి, ఆట విడుపు ఉండాలి, కళాత్మకంగా ఉండాలి, ఆడాలి, పాడాలి, చిందులు వేయాలి. ఇంకా ఏవైనా క్రీడలు, రకరకాల మానసికోల్లాసాన్ని కలిగించే క్రీడలు ఇవన్నీ ఆడాలి. దానివల్ల ఈ శరీరం నిత్యం యవ్వనంగా కాపాడిన ఉల్లాసంగా ఉంటాం. ఎందుకంటే వయోధర్మం తప్పదు. ఏమైనా మీరు ఒకప్పుడు చిన్నపిల్లలు 97 తలుచుకుంటే అప్పటి నుంచి మీరంతా బాల్యంలో మీ బాల్యాన్ని మేము చూసాం. మరి కౌమార దశలో కాలు పెట్టే దశ వరకు మిమ్మల్ని చూసాం. ఆ తర్వాత యవ్వన దశలోకి అడుగుడారు, ఇంకా పోతారు, ప్రౌఢ వయస్కులుగా పోతారు. మీరు ప్రౌఢ వయస్కులు అయ్యే లోపల 40, 42, 50 సంవత్సరాల లోపల మహత్తరమైన కార్యక్రమాలు సాధించారు. స్వామి వివేకానంద కానీ, శంకరాచార్య లాంటి గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా. మరి ఘంటసాల లాంటి వారు 50 సంవత్సరాలకు శిఖరాయమానం. అలాగా మీరు ప్రౌఢ వయస్కులు అయ్యేటప్పటికీ మాకు ప్రౌఢు కలిగించాలి, గర్వాన్ని కలిగించాలి. మా పిల్లలు ఇదిగో ఇంత గొప్పగా ఉన్నారు. పక్కన తాడిపత్రి బండల పరిశ్రమ, అనంతా నాప బండలు ఉంటాయి. ఒకప్పుడు శ్రీనాథుడు చెప్పిన నాగులేటి నీళ్లు నాపరాళ్ళు అన్నాడు. అలాంటి శ్రీనాథుడు చెప్పినట్ట మరి నాపరాళ్ళు అంటే మరి ఒకప్పుడు నాపరాళ్ళు కూడా పండుతాయి. పండేటువంటి దశ వస్తుంది. అక్కడ ఒక వజ్రం పుట్టింది గనిలో. ఆయన ఎవరంటే బుక్కాపురంలో పుట్టినటువంటి సత్యానాదేళ్ల మైక్రోసాఫ్ట్ CEO. అసలు ప్రపంచంలో ఎవ్వరు
కూడా ఆ శాలరీ అందుకోవడం వల్ల అంత జీతం అంత శిఖరాయమని బుక్కాపురం. మొన్న నేను ఒక స్కూల్ దగ్గరికి పోయినప్పుడు ఒక అమ్మాయి వచ్చింది, సార్ నమస్తే అండి, మాస్టర్స్ కాలేజీలో. నాకు బుక్కాపురం సార్ అని. బుక్కాపురం అంటే ఎవరమ్మా ఏం కదమ్మా అన్న. సత్యనాథేళ్ళ వాళ్ళ బంధువు సార్ అందమ్మా ఏం గర్వంగా చెప్పింది. ఆ పిల్ల ఇంత ఉంది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. నాకు బుక్కాపురం అనడంలోనే కొంచెం బాగా కనిపించింది. మరి కొంచెం చెప్పినప్పుడు ఎవరు అన్నప్పుడు సత్యనాథేళ్ళ మా అన్నదమ్ములు అవుతారు సార్ బంధువులు అంటే అలా గర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదగాలని మన పిల్లలు కొంతమంది ఎంత స్థాయిలో ఉన్నారో అవన్నీ చెప్తే ఇంకా చాలా ఆనందం. చూస్తుంటాం కొంతమందిని, వాళ్ళు చూపే వినయాన్ని, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా పెద్దల్ని గౌరవించడం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా మా గంగాధర్ అయితే ఎప్పుడో ఆఫీసు పోతే తన సీట్ ఇడిచి లేచేస్తాడు. అట్లా లేచి రాకూడదు, ఎగ్జిక్యూటివ్ కదా పాపం, ఒక మెడికల్ ఆఫీసర్. మా గురువప్ప మా సార్ ఎదురు చైర్లో కూర్చొని అంటాడు. అది అట్లనే మేము పోయినప్పుడల్లా ఏమనడం తప్పు కదా. అది గురువులు కూడా చాలా తప్పు చేసిన వాళ్ళు ఉండవలసిన స్థానంలో ఉండాలి. శిష్యులు గురువుల కంటే ఎత్తు ఎదగాలి. ఎందుకంటే కామధేను కల్పవృక్షం ఏం కోరికలను ఇస్తాయి. కల్పవృక్షం దగ్గర పోయి నాకు కల్పవృక్షాన్ని అంటే ఇవ్వలేదు, కామధేను మరొక కామధేను అంటే ఇవ్వలేదు. కానీ ఉపాధ్యాయుడు మరొక ఉపాధ్యాయుని ఇస్తాడు, ఉపాధ్యాయుడు ఒక ప్రొఫెసర్ని ఇస్తాడు, ఉపాధ్యాయుడు ఒక డాక్టర్ని ఇస్తాడు, ఉద్యోగస్తుల్ని ఇస్తాడు. ఉపాధ్యాయులలో అంత గొప్పతనం ఉంది. నిజంగా గురువులు మర్చిపోకూడదు. మా గురువులు మహానుభావులు ఎక్కడున్నారో చిన్నప్పుడు 6-7 తరగతుల్లో హరిశ్చంద్ర పాత్ర వేయించారు నాతో. సాంబయ్య అని హిందీ పండితుడు, తెలుగు పండితుడు కూడా కాదు. ఆ మహానుభావుడు ఏం ఆశీర్వాదం ఇచ్చాడో వేదికంటే అలాగే అలవాటైపోయింది. కనుకనే గురువుల యొక్క కృప ఉంది. గురువు కంటే ఇంకా గురువు సుస్థిర ధనం. గురువు కన్నా ఎవరు ఉన్న తెలివి కలిగి తెలుసుకున్నా, గురువు కన్నా ఎవరు మిన్న తెలివి కలిగి తెలుసుకున్నా అని పెద్దలు అన్నారు. అందుకని అలాంటి గురువులంతా ఇక్కడ పిలవడం, మీరంతా ఒకరికి నాకు చాలా సంతోషము. ఎందుకంటే ఎంత మాట్లాడినా ఒక్కటే, మీరు బాగుండాలి. ఇంకొక విషయం, ఎక్కడ పోయినా దేశ భాషలందు తెలుగు లెస్స మర్చిపోవద్దండి. తెలుగు తల్లిని మర్చిపోకూడదు. మనిషి మాతృమూర్తిని, మాతృదేశాన్ని, మాతృభాషను మర్చిపోకూడదు. ఈ 3 చాలా ముఖ్యం. ఎందుకంటే నాకు ఆనందం ఏమవుతుందంటే, మనం అమ్మ దగ్గరలో ఉంటే అమ్మ అంటే మనకు చులకన. అదే ఎక్కడో దూరంగా అమెరికాలో ఉండేవాళ్ళు సిలికాన్ ఆంధ్రగా పెట్టి బ్రహ్మాండంగా పద్యాలను తెలుగుదనాన్ని గౌరవిస్తున్నారు. అంతేకాదు వైస్రాయ్ హోటల్లో కవి సమ్మేళనం పెట్టారు. అది మాతృభూమిలో మహోత్సవం అని. అక్కడికి వెళ్ళాము. మాకు బ్రహ్మాండమైన విందు భోజనాలు, వివాహ భోజనం లాగా. మేము తింటామా చేస్తాము, తినలేము. తినలేని వాళ్లకు బుట్టలు ఉన్నాయి అక్కడ. అలాంటి మనకు మాయాబజార్లో కానీ వివాహ భోజనము కనిపించింది. అవన్నీ పెట్టడం అంటుంచితే మా కవితలు మామూలే, కానీ అక్కడ అమ్మను వచ్చిన వాళ్ళందరూ కూడా పట్టు చీరలు కట్టుకున్నారు. పట్టు చీరలు కట్టుకొని, మగవాళ్ళు పంచెలు కట్టుకొని మామూలు మాకే సిగ్గాలి అందరూ ఆత్మీయంగా పలకరిస్తూ వడ్డన చేస్తూ ఏమి ఆతిథ్యం ఇచ్చారు. ఆ అమ్మలు చెప్పారు, మేము మా పిల్లలకు మా ఇండ్లకు పోతూనే పెద్ద బాల శిక్ష నేర్పిస్తాం, సుమతి శతకం, కృష్ణ శతకం, ఇలాంటి నీతి శతకాలు నేర్పిస్తాం అని వాళ్ళ పిల్లల నుంచి పద్యాలు చెప్పించారు. మన కర్మ ఇక్కడున్న వాళ్ళ పద్యాలు చెప్పారు. శతక పద్యాలు ఎంత బాగా, తన కోపమే తన శత్రువు, తన శాంతమే రక్ష, తనకు రక్ష, దయ చుట్టంబం. ఇంకేం కావాలి ఇంతకంటే? మనం కోపంలో ఇంట్లో ఏమో భార్య ఏమో సరిగా చేసి ఉండదు, కొంచెం ఉప్పు కారం ఎక్కువైంది, డబ్బులు బదిలేస్తారు మొత్తం తీసుకెళ్ళి. మాకు ఒక అయ్యవారు ఉంటే డ్రాయింగ్ మాస్టర్, ఎందుకు బదిలేస్తున్నాడో నాకు అర్థం లేదు అప్పట్లో. ఆయన ఏమైనా తప్పు చేస్తే తెచ్చేది అది మొత్తం వండినటువంటిది బాత్రూంలో పగలేసి, దానివల్ల ఉపవాసం, ఆకలి, ఏమి లాభం? కనుక ఎప్పుడు కూడా తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టమవుతుందట. కనుక పెద్దలు చెప్పారు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకము అన్నారు. కనుక చిన్ని పద్యాలలో మహత్తరమైన భావాలు ఉన్నాయి. మీరంతా తెలుగు భాషను ఆదరించింది, వాళ్ళు నేర్చుకోండి, మీ పిల్లలకు నేర్పించండి. మీ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అంటారు. అందుకని తెలుగు మాటను నేర్పి, తెలుగు పాటను నేర్పి, మన తెలుగు మాట పాట ఎంత మృదురంగా ఉంటుందో. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు కదా, ప్రౌందర ఇంగ్లీష్ వాడు ఎక్కడి నుంచో వచ్చి మన వేమన పద్యాలు మూలకు పట్టింటే అవన్నీ తీసి వాటిని అచ్చురాయించి పాఠ్య పుస్తకాలు చేశారు.
బ్రౌందర రాకపోతే వేమనను భూస్థాపితం అయిపోయేవాడు. కనుక వేమనకు చిన్ని పద్యాలతో అనగనగరాగమ దిశయిల్లుచునుండు తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. మనం సాధనమున పనులు సమకూరు ధరలో అంటే పిల్లలు ఏంటది అంటారు, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటే ఆహాహా అది నా అంటారు. చూసారా? అంటే ఇంగ్లీష్ వాళ్ళు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనడం కన్నా సాధనమున పనులు సమకూరు ధరలు అన్నాడు మన వేమన. కనుక తెలుగు పద్యంలో ఆ రసవత్తరమైన హృత్యము ఉంది. కనుక తెలుగు మాట నేర్పండి పిల్లలకి, తెలుగు పాట నేర్పండి. పాటలు ఎంత అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే తెలుగు పాటలు కూడా చలనచిత్రాలు ఈ రోజుల్లో వచ్చే బాగలేవు, కానీ ఒకప్పుడు ఎంత మంచి పాటలు గొప్ప వచ్చాయి. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని. ఎంత బాగుంది. ఆత్రేయ గారు చెప్పిన పాట ఇది. ఏమిటిది? జరుగుతుంటాయి, అది కాల ప్రవాహంలో అన్నీ జరుగుతుంటాయి, కానీ వాటన్నిటిని సవాలుగా తీసుకోవాలి. నువ్వు వాటిని నీకు అనుగుణంగా మలచుకోవాలి. అదే అనల్ప అక్షర శిల్పులైనటువంటి గురువులతో తెలుసుకున్న మెలకువలవే. గురువులు గురి చూపుతారు, జీవితాన్ని ఎట్లా మలచుకోవాలో, శోభాయమానంగా ఎలా తీర్చిదిద్దుకోవాలో గురువులు చెప్తారు. కనుక అలాంటివన్నీ కూడా మనసులో పెట్టుకొని మరి తప్పనిసరిగా వాళ్ళ యొక్క బాటలో నడుస్తూ మీరు ఉండాలి. తెలుగు మాట నేర్పండి మీ పిల్లలకు, తెలుగు పాట నేర్పండి. తెలుగుతనములోన తీపి తెలిపి. చక్రవర్తి 10 భాషలు తెలిసిన వాడు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు కృష్ణదేవరాయ. ఆయన మాతృభాష కాదు, ఆయన మాతృభాష తుళు అనే భాష. అయినా ఆయనకి అన్ని కటకం నుండి కన్యాకుమారి వరకు పరిపాలించాడు. అలాంటి మహానుభావుడు గొప్పగా తెలుగు భాష గొప్పదని చెప్పాడు. కనుక తెలుగుదనంలో తీపి తెలిపి